మనుష్యులను దహన బలి ఇవ్వడం దేవునికి ఇష్టమా? మీరు ఎక్కడి చూడండి మనుష్యులను బలిచ్చే కార్యక్రమం బైబిల్లో లేదు. యానిమల్ సాక్రిఫైస్ దేవుడు అనుమతించాడు పాత నిబంధనలో, కానీ ఇప్పుడు కూడా దాని అవసరం మనకు లేదు. మన ప్రభువుని యేసుక్రీస్తు వారి సిలువలో మన కోసం మరణించాడు కనుక హ్యూమన్ సాక్రిఫైస్ అనేది బైబిల్లో అనుమతించబడలేదు. ఈ మాట నేను చెప్పినప్పుడు బహుశా కొంతమందికి అనుమానం రావచ్చు, యెఫ్తా బహుశా తన కుమార్తెను దహన బలి ఇచ్చి ఉంటాడండి, దేవునికి అర్పించి ఉంటాడా, అక్కడైనా హ్యూమన్ సాక్రిఫైస్ జరిగి ఉంటుందా అని? ఖచ్చితంగా జరగల. ఒకవేళ మీరు జాగ్రత్తగా ఆ వచనాలను పరిశీలన చేసిన న్యాయాధిపతుల్లో, నాకు ఎదురుపడేది జంతువులైతే వాటిని దహన బలి అర్పిస్తాను, ఒకవేళ మనుషులైతే నీకు కాన్సిక్రేట్ చేస్తాను, ప్రతిష్ఠ చేస్తాను అనేది యెఫ్తా యొక్క నిజమైన ఒప్పందం. అందును బట్టి తిరిగి వస్తున్నప్పుడు తన కుమార్తె ఎదురు రావడం, ఆమెను దేవుని సేవకు ప్రతిష్ఠించాడు. వివాహం లేకుండా తన జీవితం అంతా దేవునికి ప్రతిష్ఠించబడింది యెఫ్తా కుమార్తె జీవితం. కానీ కొందరు అనుకున్నట్టుగా యెఫ్తా తన కుమార్తెను బలి అర్పించలేదు.